బండి భగీరథ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. డీసీపీ రితిరాజ్కు పర్యవేక్షణ బాధ్యతలు. నేడు మరోమారు బాధితురాలి వాంగ్మూలం నమోదు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో డీసీపీ రితిరాజ్. రితిరాజ్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు. ఏమని చెప్తా ఉన్నారంటే, ఆమె చెప్పాలంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ పరారీలో ఉన్నాడు, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆయన 3 రోజుల నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన దొరుకుతలేడు అని చెప్పి మాట్లాడుతుంది. సో ఇది నవ్వుకునే పరిస్థితి, నవ్వు వస్తుందా మాట్లాడుతుంటే. సో పరారీలో ఉన్నాడట. అదే కరీంనగర్లో జ్యువెలరీలో దొంగతనం జరిగితే ఆ దొంగల్ని పట్టుకొని వచ్చిన పోలీసులు ఈ కరీంనగర్లో ఉన్న బండి సంజయ్ కొడుకుని పట్టుకురాలేకపోతున్నారు అంటే ఇక అర్థం చేసుకోండి. ఇక స్పష్టంగా మరొకసారి నిరూపణ అయింది. చట్టం అందరికీ సమానమే, కానీ ఉన్నోడికి మాత్రం చట్టం చుట్టమైంది ఈరోజు. ఆ విషయం బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ కొడుకు బండి భగీరథ్, ఆయన విషయంలో స్పష్టమైంది, తేటతెల్లమైపోయింది. చట్టం అనేది ఉన్నోడి చుట్టం మరోసారి రుజువైంది. ఇక అది దొరుకుతలేడట. సో మరి ఎందుకు దొరుకుతలేడు, ఎందుకు దాచుకుండు? మరి తప్పు చేయలే అంటుండు కదా. నేను తప్పు చేయలేదు, నాకు ఏ పాపం తెలియదు, నా కొడుకు అమాయకుడు అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నాడు. సో మరి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోయినావు, ఎందుకు దొంగలక దాచుకున్నావు, ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? సో దీనికి సమాధానం చెప్పు. మరి దాచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మరి తప్పు చేయనప్పుడు? సో నువ్వు తప్పు చేసినావు కాబట్టి దాచుకున్నావు, ఈరోజు దాచుకున్నావు. సో వెంటనే జైలు వేస్తామని చెప్పి మాట్లాడే రేవంత్ రెడ్డి ఈరోజు దాని మీద సిట్టు వేసిండు, ఇక సిట్టు విచారణ చేస్తుండు. సో మరి అన్ని కేసుల మీద మరి ఇట్లా సిట్టు వేస్తావా? అన్ని కేసుల మీద ఎందుకు వేయలే మరి? సో ఇక్కడ ఎందుకు అని బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి సిట్టు, హై ప్రొఫైల్ కేసు కాబట్టి సిట్టు, లేకపోతే మాత్రం సామాన్యుడైతే ఇంకోడైతే తీసుకుపోయి జైలు వేసుడే. సో మరి వీరికి కూడా అట్లనే వర్తించాలి కదా చట్టం, బండి భగీరథ కూడా అట్లనే చట్టం వర్తించాలి కదా. చట్టం అందరికీ సమానం అన్నప్పుడు అట్లనే వర్తించాలి కదా. సో ఇది రాజకీయ కుట్ర. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సోమవారం మధ్యాహ్నమే కేసు నమోదైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంఘటన పూర్వాపరాలను సమీక్షించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైన వివరాల గురించి ఆరా తీశారు. భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసిరు. కావాలని చెప్పి ఈ కేసు కన్నా ముందే బండి భగీరథ్ కేసు, హనీ ట్రాప్ అనే కేసుని వాళ్ళు కంప్లీట్గా తీసుకున్న తర్వాత నేను నరేంద్ర మోడీ సమక్షంలో ఆత్మాహుతి చేసుకుంటా అంటే అప్పుడు ఇక్కడ వీళ్ళు కేసు నమోదు చేసిరు. సో 8వ తారీఖు నమోదైంది. ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ లేదు, 4 రోజులు అయింది. సో దొరుకుతలేటిగా బండి భగీరథ ఎక్కడ ఉండో దొరుకుతలేటిగా. సో బండి సంజయ్ అండర్గ్రౌండ్లో దాచిపెట్టిండేమో మరి. ఇక్కడ ఆయన ఏమంటాడు? ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమంటాడు? బండికి ఏం సంబంధం? బండి కొడుకు తప్పు చేస్తే, బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండికి ఏం సంబంధం అంటాడు. మరి ఎవరికి సంబంధం? ఆయన కొడుకే కదా. మరి ఆయన ఎవరికి సంబంధం ఉంటుంది? మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా దొంగతనమో చేస్తాడు, లేకపోతే ఇంకో మర్డరో చేస్తాడు, ఇంకో రేపే చేస్తాడు అనుకుందాం, సమ్ ఎక్స్ పర్సన్. సో ఆయన దొరకకపోతే ఎవరు పట్టుకపోతారు? వాళ్ళ తల్లిదండ్రులే పట్టుకపోతారు కదా. సో మరి ఇప్పుడు బండి భగీరథ దొరుకుతాడు అని చెప్పి పోలీసులు చెప్పారు, ఈమె రితిరాజే చెప్పింది. సో అప్పుడు ఏం చేయాలి మరి? బండి సంజయ్ తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టాలా, స్టేషన్లో కూర్చోబెట్టాలా, ఆయన మరి విచారణ జరపాలా. మరి ఆ పని చేసే దమ్మున్నదా రేవంత్ రెడ్డికి? మరి దమ్మున్నదా? ఆగే మేఘాల మీద పుష్ప హీరో అల్లు అర్జున్ తీసుకుపోయి జైల్లో పడేసినావు. సో మరి దీనికి ఎందుకు కాలయాపన చేస్తున్నావు? మరి ఎందుకు తీసుకుపోయి జైలు వేస్తలేవు? అంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి, హై ప్రొఫైల్ కేసు అని చెప్పా. అంటే మీకు మనకున్న సంబంధం ఏంది? బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏందో ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఇక సో మీరందరూ ఒకటే. కేసు నమోదు సమయంలోనే బాధితురాలైన బాలిక నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు.
దీన్ని పరిశీలించిన డీజీపీ రితిరాజ్ మంగళవారం మరోమారు బాలికను భరోసా కేంద్రానికి పిలిపించాలని ఆదేశించారు. తన సమక్షంలోనే విచారించి మరోమారు వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ వాంగ్మూలాన్ని బట్టి అవసరమైతే ఇప్పటికే నమోదైన సెక్షన్లలో మార్పులు చేయడం కానీ ఇప్పుడు ఈ సిట్ వేసిందే దానికి, ఈ పోక్సో కేసు నీరు గార్చడానికే ఈ సిట్ వేసారు. అంతకుమించి ఇంకేం లేదు. ఇక స్పష్టమైపోయింది. సో ఇక్కడ మా మంత్రి, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏమంటుండు, ఆయన మున్నూరు కాపే, బాధితురాలు మున్నూరు కాపే. సో ఇద్దరు కుసబెట్టి మాట్లాడి బండి సంజయ్ దాన్ని క్లియర్ చేయి, కుసబెట్టి మాట్లాడతావా, పెళ్లి చేసుకుంటావా, నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తావా, లేకపోతే సెటిల్మెంట్ చేసుకుంటావా, ఏదో ఒకటి చేసుకో అని చెప్పి ఓ మంత్రి మాట్లాడుతుండు. ఇది మాట్లాడే మాటలేనా? బాధితురాల వైపు మాట్లాడేది వదిలిపెట్టి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ వైపు మాట్లాడుతూ ఉన్నారు. ఇది అత్యంత దారుణమైన విషయము. సో ఇక బీజేపీ మహిళా లీడర్ సుంకర మౌనిక అని చెప్పి, ఆ మాధవి లత అని చెప్పి, ఇక ఎవరు ఫైర్ బ్రాండ్ అంటుందామా, ఆ పేరు ఏదైంది, ఆకుల శ్రీవాన్ ఏదో ఉంటుంది ఆ పేరు, ఆ ఫైర్ బ్రాండ్ అని చెప్తుంది. మరి ఇక్కడ పోయిరామా మీరు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మీరు మాట్లాడతలేరు? సీతక్క నీకేమైంది? నువ్వెందుకు మాట్లాడతలేవు? సో ఇది అందరూ బండి సంజయ్ కొడుకు చేసిన తప్పని అందరికీ తెలుసు, కానీ కాపాడుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా ఈరోజు మహిళా సంఘాలు, మరి ఎక్కడ పోయినాయి మహిళా సంఘాలు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? సో ఇది ఇట్లా